ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే లైఫ్ మడ్డగుడిచిపోయినప్పుడు ఏం చేయాలో తెలియక అలాంటి సిచ్యువేషన్లో ఒక వ్యూ పాయింట్ ఎత్తుకుంటే అదే వనజంగి అవుతుంది. ఓకేనా? హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఈరోజు ఇప్పుడేమో మార్నింగ్ 3:40 అయ్యింది. మేము వనజంగి హిల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ నుంచి అరౌండ్ పాడేరు నుంచి అరౌండ్ ఒక 4 కిలోమీటర్స్ మన వెహికల్ వెళ్ళాలి. తర్వాత 2 to 3 కిలోమీటర్స్ మన నడిచి వెళ్ళాలి. సో ఆడికైతే వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అని. అండ్ ఎవ్రీ వ్యూ పాయింట్ డిఫరెంట్గా ఉంది. అండ్ ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. మీకు ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. అండ్ ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇదే టైం నేనైతే వెళ్ళాను, బట్ మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ టైం ఏంటంటే సన్ రైజ్ మిస్ అయ్యాం, బట్ ఈసారి సన్ రైజ్ ఎలా అయినా చూడాలని ఒక పాయింట్ ఆఫ్తో మార్నింగ్ లేసేసాము. అండ్ లెట్స్ గో. ఇప్పుడైతే మనం ఫస్ట్ వ్యూ పాయింట్ ముందు దాటేసాం. ఈ సెకండ్ వ్యూ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వెహికల్స్ అన్నీ ఇంతవరకు, ఆటోలన్నీ ఇంతవరకు పార్క్ చేసుకోవచ్చు. అండ్ దీని ముందు అయితే పోలేము, ఎందుకంటే చాలా సన్న రోడ్ అనేది ఉంటుంది. అండ్ థర్డ్ వ్యూ పాయింట్ అక్కడంతా ఈత చెట్లు. అండ్ ఫోర్త్ వ్యూ పాయింట్ ఫుల్ క్లౌడీ. అక్కడికైతే ఇప్పుడు వెళ్తాం. అండ్ ఇప్పుడు సెకండ్ వ్యూ పాయింట్లో ఉన్నాం కదా, థర్డ్ వ్యూ పాయింట్కి వెళ్దాం పదండి. ఫైనల్లీ వనజంగి వ్యూ పాయింట్ అంటే ఫైనల్ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇది అరౌండ్ మనకు వనజంగి కింద నుంచి పైకి రావడానికి అరౌండ్ వచ్చి మనకి 1.5 hours అయితే పడింది. అండ్ 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. అండ్ కింద పార్కింగ్ ఉంటుంది. ఆ పార్కింగ్ ఫీజు ఒక్కొక్క తలకాయకి 50 రూపాయలు అయితే కట్టాలి. దేంట్లో అయినా రావచ్చు. అండ్ కింద నుంచి పైకి ఆటోలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు అంటే పోయినసారితో ఈసారితో ఏంది డిఫరెన్స్ అంటే గెసగంటారు నాయన. పోయినసారికి ఈసారికి ఏంటంటే పోయినసారి ఓన్లీ ఆటోసే వచ్చేది. ఇప్పుడు ఏంటంటే జీప్స్ ప్లస్ దాంతోపాటు మన బైక్స్ కూడా అలో చేస్తున్నారు. అండ్ దానికి అలో మేబీ సపరేట్ ఫీజు అన్న ఉంటుంది. ఐ థింక్ నాకు తెలిసి లేదనుకుంటున్నాను, చూడాలి. అండ్ ఆటో కింద నుంచి పైకి రావడానికి అరౌండ్ 200 to 300 అయితే ఛార్జ్ చేస్తాం పర్ హెడ్, అదండి. అండ్ వ్యూ పాయింట్ ఈరోజు అరౌండ్ మనకి సన్ రైజ్ అంతకంటే 6:05 అయితే వస్తుంది సన్ రైజ్ అనేది. సో మీరు 6:05 కంటే ముందే ఇక్కడికి వచ్చారంటే మీరు సన్ రైజ్ చూడవచ్చు. లేకపోతే మీరు ఒక జీవితంలో ఒక మంచి పార్ట్ అనేది మిస్ అయినట్టు ఉంటుంది. సో చెప్తున్నా అందుకే. అండ్ ఇక్కడికి ఎవరెవరు వచ్చారంటే నేను, మా బ్రో వచ్చాము. మా బ్రో ఏంటంటే పెద్ద వ్లాగర్. సో ఆయనతో తీసుకుని వస్తే నాకు వ్యూస్ ఎక్కువ వస్తాయని సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుని వచ్చాను, అదండి. అండ్ ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే లైఫ్ మడ్డగుడిచిపోయినప్పుడు ఏం చేయాలో తెలియక అలాంటి సిచ్యువేషన్లో ఒక వ్యూ పాయింట్ ఎత్తుకుంటే అదే వనజంగి అవుతుంది. ఓకేనా? అండ్ ఈ వ్యూ పాయింట్ ఏంటంటే ఐ థింక్ ఇది 2020లో అయితే కనుక్కున్నారు ఈ వ్యూ పాయింట్ అనేది. అది ఆ తర్వాత అయితే ఇవి చాలా ఫేమస్ అనేది అయింది. అంటే ఆఫ్టర్ కరోనా బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే దెంగ తాగడానికి ఒక లొకేషన్ కనుక్కుంటే అదే వనజంగి హాట్స్పాట్ అయింది. ఫైనల్లీ సూర్యమామ ఉన్నాడు అక్కడ, అదండి. అండ్ ఇదేంటంటే మార్నింగ్ ఏంటంటే మన ముఖం చూసారా, గోల్డెన్ హౌస్ అంటారు దీన్ని. సో అదండి. అండ్ ఫైనల్లీ మేము వనజంగికి అయితే వచ్చేసాం. వనజంగిలో మీరేం చేస్తారంటే అంటే అంకుల్స్ అయితే రావద్దు, ఎందుకంటే వాళ్ళకి హార్ట్ ముందే బాగోదు కాబట్టి వాళ్ళు ఫసక్ అంటారు. సో అంతా యూతే అది చూడండి, కొంపలు ఎంతమంది ఉన్నాయో, అదండి. జనాలు అయితే బాగున్నారు. అండ్ చాలామంది అమ్మాయిలు కూడా వచ్చారు, అది వేరే విషయం అనుకోండి, బాగున్నారు వాళ్ళు కూడా. మా అన్నకైతే లైవ్ లేడు, ఎందుకంటే మా అన్నకు పెళ్ళి అయిపోయింది కాబట్టి. సో మేము సింగిల్స్ ఎంతకాయలు కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్లీ నా ఒపీనియన్ పరంగా ఈ వ్యూ పాయింట్ ఏంటంటే మార్నింగ్ అంటే ఇటు సైడ్ ఏంటంటే క్లౌడీ లేదు, అటు సైడ్ ఉంది కదా, ఈ కొండకి అటు సైడ్ అయితే ఫుల్ క్లౌడీ అనేది ఉంటుంది. సో ఐ థింక్ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే వచ్చేయండి వనజంగికి. అండ్ ఓకే గాయస్, పైకి వచ్చిన సూర్యమామ కోసం కొన్ని
వందల మంది జనం అయితే వచ్చారు. అరౌండ్ ఈరోజు మాత్రం ఒక 2,000 to 3,000 మెంబర్స్ అయితే ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి ఫుల్ జనాలు. అండ్ ఇక్కడ చూపిస్తాను, వాళ్ళు చూడండి పైన సూర్యమామకి ఫోటో తీసుకుంటున్నారు. అండ్ చూడండి జనాలు. ఇదేంటంటే ఊరికే పైన ఉన్న వాళ్ళు అక్కడంతా ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది, అంటే మొత్తం ఈత చెట్లు. సో అది కొంచెం రిస్కీ. అక్కడ చూసారా పైన ఆ కొండ మీద కూడా పైన ఉన్నారు. బట్ ఏంటంటే ఆ కొండ రిస్కీ, అంటే ట్రెక్కింగ్ అంటారు కదా, అదే కాక జీవితాల మీద ఏ ఆశలు లేకుండా సింగిల్ సింతకాయలు ఉంటారు కదా, వాళ్ళే ఆ కొండలు ఎక్కేది. మేము కొంచెం మంచి పిల్లలు కాబట్టి ఈ కొండ ఎక్కాము. అండ్ ఆ కొండ మీదకి ఈ కొండ మీదకి ఉన్న డిఫరెన్స్ చూడండి జనం అయితే అదండి. అండ్ నా ఒపీనియన్ పరంగా నాకు నచ్చిన విధంగా చెప్తున్నాను. ఇంటి దగ్గర కూడా మన సూర్యమామని అయితే చూడొచ్చు, కానీ కొండ మీద దానికైతే చాలా తేడా ఉంటుంది. కింద చూసి ఏంటంటే ఆల్రెడీ మన మీద ఎండ పడిన తర్వాత మండే అప్పుడు గుర్తొస్తాడు సూర్యమామ వచ్చాడు రా అని. కానీ ఇక్కడ ఏంటంటే మండకన్నా ముందే మేము వస్తున్నాం కదా, గొప్పలం అంటారు ఇల్లే బాబు. ఇంతకుముందు అటు సైడ్ నార్మల్ మొత్తం ఏముంది, మనకి ఈత చెట్లు అనేటివి ఉన్నాయి. ఇటు పక్క చూడండి, ఇది నా చెయ్య గుర్తుపెట్టుకోండి. అండ్ మొత్తం మంచు. ఇప్పుడు మేము మంచు పైన ఉన్నాం. ఎప్పుడో 2018 బ్యాచ్లో నేను ఎయిర్ప్లేన్లో వెళ్ళినప్పుడు నాకన్నా మంచు ఉన్నట్టు ఫీల్ అయ్యాను. బట్ ఇప్పుడు కూడా అదే ఫీల్ అవుతున్నాను నేనైతే. సో అదండి. అండ్ ఇక్కడ చూసారా మొత్తం జనాలతో అండ్ గాలి భయంకరంగా తోలుతుంది, అది వేరే విషయం అనుకోండి. జస్ట్ సన్రైజ్ అయిపోయింది. సో అందరూ ఇంకా దానికి ఫైనల్గా వనజంగి కొండ సైడ్ చూడండి, మొత్తం ఈ కింద ఉన్నాయి కదా, ఈ కింద ఉండేటివన్నీ కొండలేము. లిటరల్లీ మంచి వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు వచ్చిన సూర్యమామ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. సో ఇంతకుముందు వ్యూ పాయింట్ మనం ఆ వ్యూ పాయింట్ మళ్ళీ పోయింది, అదే అది మళ్ళీ వచ్చాడు. అండ్ ఫైనల్ ఇదండి. మళ్ళీ ఇంకొక మన కోసం సపరేట్ మళ్ళీ సన్ రైజ్ అనేది వెళ్తుంది. చూసారా ఇంతకుముందు నార్మల్గా ఉన్నది, ఇప్పుడు చూడండి మళ్ళీ వచ్చేసింది మన సూర్యమామ. అండ్ మబ్బులో ఉన్నాం అందరం, ఎందుకంటే మంచి వల్ల, అది వేరే విషయం అనుకోండి. అండ్ వనజంగి గురించి ఒక ఫుల్ వీడియో ఆఫ్టర్ ఈ వ్లాగ్ తర్వాత ఒక ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సరేనా, అది చూడండి. అండ్ యూ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. ఇంతకుముందు మేము వచ్చిన వ్యూ ఇది లిటరల్లీ. లాస్ట్ కొండ కాదు,
మనము ఇంత హైట్ వచ్చాం కాబట్టి అందరూ ఏమనుకుంటారో అమ్మ సిగ్నల్స్ లేవురా బాబు, ఇప్పుడు పైన ఎవరితో అన్న మనం కోఆర్డినేట్ అవ్వాలంటే ఎలా రా అని చాలామంది అనుకుంటారు. సో జియో ఇక్కడ 5G అయితే వస్తుంది, అదే కొండపైన. ఓకే, మేము ఇప్పుడు కొండ మీద ఉన్నాం కాబట్టి చెప్తున్నాను, జియో 5G అయితే వస్తుంది. మీరైతే ఒకవేళ ఎయిర్టెల్ ఇవన్నీ అంటే నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే ఈ ఏరియాలో ఎయిర్టెల్ టవరే లేదు కాబట్టి. సో బిఎస్ఎన్ఎల్ అండ్ జియో అయితే సిగ్నల్స్ అయితే ఉన్నాయి, మీరైతే భయపడకండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నేను ఇలాంటి పీస్ఫుల్ ప్లేస్లో ఉన్నాను కాబట్టి నాకు వచ్చిన అంటే మా అన్న ఇచ్చిన కొటేషను అదే చెప్తున్నా. జీవితంలో ఏది శాశ్వతం కాదు, మన లైఫ్ ఏంటంటే మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి. సో మీరు ఎలా బతుకుతారు అనేది ఇంకా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఒక నేచర్ లవర్ కదా, సో ఇలా బ్రతుకుతున్నా. ఎంజాయ్ ద డే మ్యాన్. వనజంగిలో నేను చూసింది ఏంటంటే ఫాగ్ అనేది చాలా ఫోర్స్లో వస్తుంది అండ్ గాలి కూడా చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ ఇప్పుడు మన సన్ రైజ్ వచ్చింది. సన్ రైజ్ ఈరోజు మేము 3-4 సార్లు తిన్నాం. సన్ రైజ్ చూసాము, సన్సెట్ చూసాము, అన్నీ చూసాము. ఒక 3 to 4 times చూసాము. ఎందుకంటే ఈ మంచు ఆపేయడం వల్ల మళ్ళీ కొత్తగా సన్ రైజ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ జనాలందరూ పాటలు పెట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేయడం. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను కూడా ఏంటంటే ఇప్పుడు ఇది తీసుకొని వాయిస్ పెడితే మాత్రం అది ఇంకో విధంగా ఉంటుంది. సో ఇప్పుడు నా ఒక ఎనర్జీ లెవెల్స్ అనేది హైలో ఉన్నాయి కాబట్టి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ చేయాలనిపించింది కాబట్టి చేస్తున్నాను. అండ్ ఈ యొక్క దగ్గర ఏంటంటే మనసు ప్రశాంతత కోసం అయితే ఈ ప్లేస్ ఖచ్చితంగా రావాలి. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ చెప్తున్నా, 6-5 కల్లా వస్తేనే మీరు సన్ రైజ్ అయితే చూడగలరు, లేదంటే మీరు మిస్ అవుతారు. అండ్ ఇదండి వనజంగి వ్యూ అండ్ ఇక్కడ ఉన్న ప్రదేశ అందాలు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్. టైం లాప్స్